రామాయణ ఇతిహాసంలో ఉడతా భక్తి అన్నది పుట్టుకొచ్చింది. అలాగే ఇక్కడ అయోధ్యలో కూడా తమ భక్తిని చాటుకోవడానికి అనేక మంది ఆర్టిస్టులు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, అలాగే సాధుపుంగవులు కూడా కావచ్చు, వారందరూ కూడా రాముని మీద భక్తిని ఇలా అయోధ్యలో ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం నేనున్నాను అయోధ్యలో ఉన్నటువంటి ఇది. ఇక్కడ రామజన్మభూమి రామ్లల్లా పునఃప్రతిష్టాపన జరుగుతున్నటువంటి ఈ నేలపైన కొద్దిమంది రామభక్తులు కావచ్చు, అలాగే భక్తులుగా ఉండి వీరంతా శాండ్ ఆర్టిస్టులుగా కూడా వచ్చి ఇక్కడ కొద్దిమంది తమ యొక్క అభిమానాన్ని, రాముడిపై భక్తిని కూడా చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ అయోధ్యలో కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు గంటల తరబడిగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా అనేక మంది భక్తులు చూస్తుండగా శాండ్ ఆర్టిస్టులు అయోధ్య రామాలయము, అలాగే రాముడు, హనుమంతుడు, యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి మోడీ యొక్క బొమ్మలతో ఇక్కడ మొత్తం అంతా శాండ్ ఆర్ట్తో తమ యొక్క అభిమానాన్ని, భక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడ శాండ్ ఆర్టిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. भाईजी तो आप कर रहे हैं, पूरा देखता है सब लोग आ रहा है, तो एक बात बताओ, क्यों आप इतना कर रहे हैं? क्या आपका राम का विश्वास क्या है राम पर? भगवान राम की आस्था में पूरा देश डूबा हुआ है। मैं कलाकार हूँ। जैसे गिलहरी ने राम सेतु के निर्माण में एक छोटा जीव होकर भी भगवान की दुखद घड़ियों में अपना समर्पण और सहयोग दिखाया था, ठीक उसी प्रकार मैं कलाकार भी भगवान रामलला 500 वर्षों की कठिन तपस्या के बाद, राम भक्तों की तपस्या 5 साल पूरा होने के बाद जब रामलला अपने मंदिर में, दिव्य और भव्य मंदिर में विराजमान हो रहे हैं, उस खुशी को जाहिर करने के लिए मैं भी कलाकार गिलहरी की तरह अपना समर्पण दिखाने के लिए सेवा भाव से अयोध्या जी में आकर और भगवान राम से जुड़ी कलाकृतियां उकेर कर और सभी भक्तों के स्वागत में यह सेल्फी पॉइंट बनाने का प्रयास किया हूं। साथ ही यह बताने का प्रयास किया हूं कि भगवान जब अपने दुखद घड़ी में थे और राम सेतु का निर्माण कर रहे थे। ये आपका मस्जिद से कर रहे हैं? जी 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 मैं सेवा भाव से कर रहा हूं। ये इसका कोई स्पॉन्सर और प्रायोजक नहीं है। मैं वो बताना चाहूंगा कि जिस समय राम सेतु का निर्माण हो रहा था और गिलहरी ने जो अपना श्रमदान दिया था, बड़े बड़े पत्थरों के बीच छोटे छोटे कंकड़ों से उनको जोड़ने का प्रयास किया था, ठीक उसी तरह से कार सेवकों ने, राम भक्तों ने अपना समर्पण और बलिदान देकर राम मंदिर का निर्माण कार्य में अपना पूर्ण सहयोग और समर्पण दिखाया है। ठीक उसके अगले क्रम में हमने उस कालखंड में नल और नील 2 ऐसे इंजीनियर थे त्रेता युग में, जो शिलाओं पे राम नाम लिख रहे थे तो शिला पानी में तैरने लग रही थी। तो कॉन्सेप्ट का नाम क्या है? ये कॉन्सेप्ट का नाम क्या है? ये तो राम मंदिर का कॉन्सेप्ट है। हाँ, तो शिलाओं पे राम नाम लिखने से शिला तैरने लग रही थी। ठीक उसी तरह से उस कालखंड के इंजीनियर नल नील थे और इस युग के इंजीनियर हमारे प्रधानमंत्री और हमारे मुख्यमंत्री हैं। इन दोनों के समर्पण, सहयोग, परिश्रम के फलस्वरूप जो मंदिर 5 सालों से लंबित था, विवादित था, वो अब बन के और पूरे भक्तों की आस्था को विश्वास और बल मिला है। भगवान रामलला अपने मंदिर में विराजमान होने जा रहे हैं। यह घटनाक्रम मैं रेत पर उकेर कर और आने वाले सभी अतिथियों के स्वागत में सेल्फी पॉइंट के रूप में बनाने का प्रयास किया। ఇది ఒక సెల్ఫీ పాయింట్ లాగా చేస్తున్నామని చెప్పి కూడా శిల్పి ఆర్టిస్ట్, సైకిత ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. రామ జన్మభూమికి సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయడానికి తాను కేవలం సేవాభావంతో మాత్రమే చేస్తున్నానని ఆర్టిస్ట్ చెప్తున్నారు. ఒకవైపు ఇవేదైతే రామవంతెన నిర్మాణం ఏదైతే నిర్మిస్తున్నారో అప్పుడు ఇవన్నీ ఇలాంటి శిలలన్నీ కూడా అక్కడ నిర్మించడానికి వానర సైన్యము ఉండే, కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఇంజనీర్లుగా ప్రధానమంత్రి మోడీ, అలాగే యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ యొక్క రామ జన్మభూమి నిర్మాణానికి పూనుకున్నారు కనుక వారి బొమ్మలతో ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఇక్కడ అయోధ్యకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి ఉద్వేగంతో వస్తున్నారు, ఒక రకమైనటువంటి ఆనందంతో వస్తున్నారు. తాము కూడా ఈ యొక్క భాగస్వామ్యం ఉండాలి అన్నటువంటిది, ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉండాలని తమకు తోచినటువంటి ఆర్ట్ కావచ్చు, తర్వాత పాటలు కావచ్చు, సైన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి ఒక భక్తిభావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, అయోధ్య నుంచి.